A can complete 1/3 of a work in 7 days and B can complete 2/7 of the same work in 10 days. In how many days can both A and B together complete the work? ఇక్కడ మనకు 2 persons ఉన్నారు, A అండ్ B. ఏ కెన్ కంప్లీట్ 1/3 ఆఫ్ వర్క్. 1/3 ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ చేయడానికి 7 days టైం పట్టింది. అప్పుడు టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి 7 × 3/1 = 21 days టైం పడుతుంది. అలానే బి అనేది 2/7 ఆఫ్ వర్క్. 2/7 ఆఫ్ వర్క్ కంప్లీట్ కావడానికి 10 days టైం పడుతుంది. టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి 10 × 7/2. 2 1 2 5 5 7 35 days టైం పడుతుంది. అంటే ఏ యొక్క నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అనేది 21 days. బి యొక్క నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అనేది 35 days. LCM ఆఫ్ దిస్ టూ అనేది టోటల్ వర్క్ అవుతుంది. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు LCM ఆఫ్ 21, 35. 21, 35 యొక్క LCM అనేది 105. టోటల్ వర్క్ 105. ఏ యొక్క ఎఫిషియన్సీ కావాలి అంటే టోటల్ వర్క్ బై ఏ యొక్క నెంబర్ ఆఫ్ డేస్. ఏ ఎఫిషియన్సీ కావాలంటే LCM ఆర్ టోటల్ వర్క్ బై ఏకు పట్టిన నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 105/21. 5 ఏ యొక్క ఎఫిషియన్సీ అనేది 5 అండ్ బి యొక్క ఎఫిషియన్సీ కావాలంటే టోటల్ వర్క్ 105/35 ఈజ్ ఈక్వల్ బి యొక్క ఎఫిషియన్సీ 3. ఏ ఎఫిషియన్సీ 5, బి ఎఫిషియన్సీ 3. మనకు టోటల్ వర్క్ ఎంత ఉంది? 105 అయింది. ఇద్దరు కలిసి పని చేసినప్పుడు ఆ వర్క్ ఎన్ని రోజులలో కంప్లీట్ అవుతుంది అని క్వశ్చన్ కాబట్టి టోటల్ వర్క్ 105. టోటల్ వర్క్ బై ఏ యొక్క ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి. టోటల్ వర్క్ అనేది ఎంత? 105 units బై ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అండ్ బి అంటే 5 + 3 = 8. 105/8 ఈజ్ ఈక్వల్ టు 13 1/8 days. అంటే ఇద్దరు కలిసి ఆ పనిని 13 1/8 daysలో కంప్లీట్ చేస్తారు.